అది ఒక రైల్వే స్టేషన్. ఎముకలు కొరికే చలిలో రాత్రి 1 గంట సమయంలో అక్కడికి ఒక ట్రైన్ వచ్చి ఆగింది. సరిగ్గా 1 నిమిషం తర్వాత ఆ ట్రైన్ అక్కడి నుంచి శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో మళ్ళీ అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. అదే రైల్వే స్టేషన్లో ఒక అబ్బాయి బ్యాగ్ తగిలించుకుని ఆ ప్లాట్ఫామ్లో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఎవరైనా కనిపిస్తారేమోనని ఆ అబ్బాయి చుట్టూ చూస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరూ కనిపించడం లేదు. ఆ రైల్వే స్టేషన్లో అంతకుముందు వచ్చిన ట్రైన్ నుంచి తను తప్ప ఎవ్వరూ దిగలేదు. అతనికి అది కొద్దిగా అనుమానాస్పదంగా అనిపించినా దాని గురించి పెద్దగా ఆలోచించకుండా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వేగంగా స్టేషన్ నుంచి బయటకు వచ్చేశాడు. కనీసం బయటైనా ఎవరైనా కనిపిస్తారు అని అతను అనుకున్నాడు. బట్ బ్యాడ్ లక్. స్టేషన్ నుంచి బయటకు వెళ్ళాక కూడా అతనికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే అక్కడ ఒక్కళ్ళు కూడా లేరు. దేవుడా, అసలే చలి చంపేస్తోందనుకుంటే ఇక్కడేమో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదే. ఇప్పుడు నేను వెళ్లాల్సిన ప్లేస్కి ఎలా వెళ్ళాలి? కనీసం ఒక్క వెహికల్ కూడా లేదేంటి అని మనసులో అనుకుంటూనే ఆ అబ్బాయి బలంగా ఊపిరి తీసుకుని బయటికి వదిలాడు. అయితే అతని నోట్లో నుంచి బయటకు వచ్చిన గాలి సిగరెట్ పొగలాగా ఉంది. ఎవరైనా కనిపిస్తారేమోనని ఒక 2 నిమిషాలు బయట ఎదురు చూసిన ఆ అబ్బాయి చేసేదేమీ లేక మళ్లీ స్టేషన్లోకి వెళ్లి రైల్వే ఆఫీసర్ ఉండే క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. ఆ అబ్బాయి చలికి వణుకుతూనే నెమ్మదిగా ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ క్యాబిన్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ నేను తీసుకోవాల్సిందే, లేదా ఇంత చలిలో ఇలాగే ఉన్నానంటే నా హెల్త్ పాడైపోతుంది. కుదిరితే వీళ్ళ ద్వారానే ఏదైనా వెహికల్ కూడా ఏర్పాటు చేయించుకోవాలి అని మనసులో అనుకుంటూనే అతను ఆ చిన్న స్టేషన్లో ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ అబ్బాయి కొద్దిగా గొంతు సవరించుకుని, లోపల ఎవరైనా ఉన్నారా? నాకు మీ సహాయం కావాలి అంటూ గట్టిగా అరుస్తూనే ఆ క్యాబిన్ డోర్ని కొట్టడం మొదలుపెట్టాడు. ఒక్క క్షణం తర్వాత వస్తున్నానా అని ఎవరితో వాయిస్ ఆ అబ్బాయికి చాలా చికాగ్గా వినిపించింది. దాంతో ఆ అబ్బాయి డోర్ కొట్టడం ఆపేసి 2 అడుగులు వెనక్కి వేసి సైలెంట్ గా నిల్చున్నాడు. అప్పుడే ఒక 40 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన ఒక వ్యక్తి డోర్ తెరిచాడు. ఆ అబ్బాయి ఏదో మాట్లాడేలోపే ఆ రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ, చెప్పు ఏంటి, ఇంకో 2 గంటల వరకు ఇక్కడికి ఏ ట్రైను రాదు అని చాలా బద్ధకంగా ఆవలిస్తూ చెప్పాడు. ఆ అబ్బాయి దానికి బదులుగా తల అడ్డంగా ఊపి చిన్నగా నవ్వుతూ, లేదండి, నేను ట్రైన్ ఎక్కడానికి రాలేదు. ఇంతకుముందే ఒక ట్రైన్ ఇక్కడ ఆగింది కదా, దాంట్లో నుంచి నేను దిగాను. నిజానికి నేను రామాపురం వెళ్ళాలి అని తగిలించుకుని ఉన్న బ్యాగ్ని చేతిలో తీసుకుంటూ చెప్పాడు. అతని మాటలకి ఆశ్చర్యపోయిన రైల్వే ఉద్యోగి, ఏంటి ఏమన్నావు? రామాపురం వెళ్ళాలా? అది కూడా ఈ టైంలో? ఎక్కడి నుంచి ఆ ఊరికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ సమయంలో ఎలా వెళ్తావు? పైగా అక్కడికి వెళ్ళడానికి నీకు ఇక్కడ ఎటువంటి వెహికల్స్ కూడా దొరకవు కదా అని తన ప్రశ్నలు ఆ అబ్బాయి ముందుంచాడు. అవును సార్, మీరు చెప్పింది నిజమే. బయటకు వెళ్ళి చూశాక ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అలాగే వెహికల్ కూడా దొరకలేదు. దాంతో ఈ టైంలో రామాపురం వెళ్ళడం కష్టమే అని నాకు కూడా అర్థమైంది. అందుకే నేను హెల్ప్ కోసం మీ దగ్గరకు వచ్చాను అని చిన్నగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మాటలు బట్టి ఈ రోజు నైట్కి ఇక్కడే నిద్రపోయే ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అని ఆ రైల్వే ఉద్యోగికి అర్థమైపోయింది. అందుకే హెల్ప్ అడుగుతున్నాడు అని అనుకున్న అతను చిరాగ్గా మొహం పెట్టేసి, చెప్పు, నేనేం హెల్ప్ చేయాలి అని చాలా అయిష్టంగా అడిగాడు. రైల్వే ఉద్యోగి అనుకున్నదే నిజం చేస్తూ ఆ అబ్బాయి కొద్దిగా సంకోచిస్తూనే, అది నాకు ఇక్కడ వాళ్ళు ఎవరు తెలియదు. బయట కూడా చాలా చలిగా ఉంది. సో రేపు ఉదయం దాకా ఇక్కడే ఉండటానికి నాకు పర్మిషన్ ఇస్తారా? రేపు మార్నింగ్ అయితే ఏదో ఒక ఏర్పాటు చేసుకుని నేను రామాపురం వెళ్ళిపోతాను. బట్ ఈ చలిలో చాలా కష్టం అని దీనంగా మొహం పెట్టి అడిగాడు. అది విన్న రైల్వే ఉద్యోగి ఒక్క క్షణం పాటు ఆలోచించి తరువాత ఆ అబ్బాయి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు ఇప్పుడు రామాపురం వెళ్ళాలి అంతే కదా? నువ్వు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను, కాకపోతే బాగా ఖర్చు అవుతుంది అని ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆ అబ్బాయి చాలా సంతోషంగా నవ్వుతూ, అవునా, అలా అయితే మరీ మంచిది. మీరు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ఆ అబ్బాయి బదులిచ్చాడు. ఆ అబ్బాయి సమాధానం వినడంతోనే రైల్వే ఉద్యోగి చాలా సంతోషపడిపోయి చక్కగా నవ్వుతూ, సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెంటనే లోపలికి వెళ్ళి తన ఫోన్ చేతిలోకి తీసుకుని ఎవరికో కాల్ చేశాడు. అవతలి వైపు వాళ్ళు కాల్ ఎత్తగానే, హలో శక్తి, ఎలా ఉన్నావు? కొద్దిగా రైల్వే స్టేషన్ దాకా వస్తావా? అంటే ఒక ప్యాసింజర్ ఉన్నాడు, అతన్ని వదిలిపెట్టి రావాలి, అందుకే కాల్ చేశాను అని చెప్పాడు ఆ రైల్వే ఉద్యోగి. ఏంట్రా బాబు ఈ టైంలో? సర్లే వస్తాను, కానీ అతనికి ముందే ఛార్జ్ ఎక్కువ అవుతుందని చెప్పండి. అలా అయితేనే ఇంకెప్పుడు ఇలా అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టడు అని చిరాగ్గా సమాధానం ఇచ్చాడు శక్తి. రైల్వే ఉద్యోగి ఆ మాటలకి నవ్వుతూ, నువ్వు అవన్నీ పట్టించుకోకు, రా 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 నేను అతనితో అన్నీ ముందే మాట్లాడేశానులే. ఆ అబ్బాయి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు త్వరగా రా, చాలు చాలు అని రైల్వే ఉద్యోగి చెప్పాడు. శక్తి పక్కనే ఉన్నటువంటి షర్ట్ తీసి వేసుకుంటూ, సరే నేను ఒక అరగంటలో అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దాంతో రైల్వే ఉద్యోగి కూడా ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. రైల్వే ఉద్యోగి ఏదో చెప్పేలోపే ఆ అబ్బాయి అత్యుత్సాహం చూపిస్తూ, ఏమైంది, అతను వస్తున్నాడా రావడం లేదా అని కొద్దిగా కంగారుగా ప్రశ్నించాడు. రైల్వే ఉద్యోగి దానికి బదులుగా, అరేరే, నేను పిలిస్తే రాకుండా ఉంటాడా?
జస్ట్ ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే అతని ఇల్లుంది. అరగంటలో ఇక్కడికి వచ్చేస్తానని చెప్పాడు. సరే గాని నువ్వు లోపలికి రా, అతను వచ్చేదాకా నువ్వు లోపల రెస్ట్ తీసుకో అని లోపలికి దారి చూపిస్తూ చెప్పాడు. ఆ అబ్బాయి సరే అన్నట్టుగా తల ఊపి అతనితో కలిసి లోపలికి వెళ్లి కూర్చున్నాడు. రైల్వే ఉద్యోగి అక్కడే ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ, ఇంతకీ నీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటూ ఆరాలు తీయటం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి బ్యాగ్ నుంచి మఫ్లర్ బయటికి తీస్తూ, నా పేరు వరుణ్ అండి, నేను బెంగళూరు నుంచి వస్తున్నాను అని వినయంగా సమాధానం ఇచ్చాడు. రైల్వే ఉద్యోగి వరుణ్ణి కింద నుంచి పై వరకు చూస్తూ, ఓ అవునా, మొదటిసారి వచ్చేటప్పుడు ఉదయం పూట వచ్చి ఉండాల్సింది కదా, లేదా తెలిసిన వాళ్ళు ఎవరినైనా ముందు రమ్మని చెప్పి ఉండాల్సింది. ఎందుకు ఇలా ఒంటరిగా వచ్చావు, అది కూడా ఇంత రాత్రి పూట అని ప్రశ్నించాడు. వరుణ్ ఆ మాటలకి చిన్నగా ఇలా నవ్వుతూ, చాలా ముఖ్యమైన పనండి, అందుకే తప్పక బయలుదేరి వచ్చేసాను. అంటే రామాపురం ఊరి సర్పంచ్ బాలరాజు గారు ఉన్నారు కదా, ఆయనే నన్ను రమ్మని పిలిచారు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళాలి అని చెప్పాడు వరుణ్. అవునా, అయితే ఆయన ఇక్కడికి రమ్మని చెప్పి ఉండాల్సింది, లేదా నిన్ను తీసుకురావడానికి ఆయన ఎవరినైనా పంపించి ఉండాల్సింది కదా అని రైల్వే ఉద్యోగి కొద్దిగా కన్సర్న్ చూపిస్తూ అడిగాడు. వరుణ్ దానికి బదులుగా, నిజానికి నేను ఒక 2 రోజుల ముందే రావాలి, కానీ కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. ఎప్పుడైతే ఇక్కడికి బయలుదేరానో అప్పుడు ఆయనకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ కాల్ మాత్రం కలవలేదు. అందుకే నేను ఇన్ఫర్మేషన్ కూడా ఆయనకి పాస్ చేయలేకపోయాను. ఇప్పుడేమో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, సో అక్కడికి వెళ్ళాక ఛార్జ్ పెట్టుకుంటానులే అని ఇలా అర్ధరాత్రి పూట రావడం వెనక ఉన్న కారణాన్ని చెప్పేశాడు. రైల్వే ఉద్యోగి మాత్రం కొద్దిగా అనుమానంగా చూస్తూ, అవునా, అయినా ఫోన్ కలవనప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, ఎప్పుడైతే ఆయనకి మాట్లాడడానికి కుదురుతుందో అప్పుడే బయలుదేరి వచ్చి ఉండాల్సింది కదా అని ప్రశ్నించాడు. వరుణ్ చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ, అంటే ఆయన చెప్పిన పని చాలా ముఖ్యమైనది, అందుకే బాగా ఆలోచించి తప్పదు అనిపించడంతోనే వచ్చేశాను. అయినా ఏం కాదులే, ఊరికి వెళ్ళాక నేను ఎటూ మాట్లాడతాను కదా అని చెప్పాడు వరుణ్. ఆ మాటలకి రైల్వే ఉద్యోగి సరే అన్నట్టుగా తలాడిస్తూ, నువ్వు చెప్పింది కూడా నిజమేలే, ఎటు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా, కానీ నాకు ఒక అనుమానం, ఆయన కావాలని నీ ఫోన్ ఎత్తడం లేదా ఏమిటి, అంటే నువ్వు రావేమో అనుకుని వదిలేశారేమో, కానీ నువ్వేమో ఇక్కడికి వచ్చేసావు సర్లే అంటూ ఒక్కసారిగా గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు ఆ స్టేషన్ మాస్టర్. ఆయన మాటలకి వరుణ్ కూడా అంటూ చిన్నగా నవ్వి, ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, నేను చెప్పిన టైంకి రాలేదు కాబట్టి ఆయన నా మీద కోపంతో నన్ను ఇగ్నోర్ చేస్తున్నారేమో. ఏది ఏమైనా కారణం అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను కాబట్టి అవసరం ఉందంటే ఆ పని ముగించుకుంటాను, లేదా రేపు ఉదయం ట్రైన్ ఉంది కదా, అది ఎక్కి రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోతాను అని చెప్పాడు వరుణ్. రైల్వే ఉద్యోగి సరే అన్నట్టుగా తల ఊపుతూ ఇంకేదో మాట్లాడే లోపే ఒక్కసారిగా ఆయన ఫోన్ మోగింది. స్క్రీన్ మీద శక్తి అన్న పేరు డిస్ప్లే అవుతూ కనిపించడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన అతను, ఏమైంది అని ప్రశ్నించాడు. శక్తి కొద్దిగా చిరాగ్గా మాట్లాడుతూ, ఏమవుతుంది, ఏం కాలేదు, ఆ ప్యాసింజర్ని బయటికి పంపించు, నేను స్టేషన్ బయటే ఉన్నాను అని చెప్పాడు శక్తి. ఓ అవునా, సరే సరే నేను పంపిస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసిన ఆ రైల్వే ఉద్యోగి కుర్చీ నుంచి పైకి లేస్తూ, పద వరుణ్, నేను నిన్ను బయట దాకా వదిలిపెట్టొస్తాను, నా మనిషి వచ్చేశాడు, బయటే మన కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పారు ఆయన. వరుణ్ సరే అని అతనితో కలిసి రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. ఇద్దరు స్టేషన్ నుంచి బయటకు వెళ్ళేటప్పటికి వైట్ కలర్ కార్ ఒకటి కనిపించింది. డ్రైవర్ శక్తి కార్ లోపలే కూర్చొని ఉన్నాడు. అంటే బయట బాగా చలుంది కదా, అందుకే అతను బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఆ డ్రైవర్ పక్క సీట్లోనే ఒక బ్లాక్ కలర్ రగ్గు కప్పుకొని మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు. నిజంగా అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. పైగా గాలి వేస్తూ ఉండడంతో చలి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ చల్లటి గాలి మొహానికి తాకుతూ ఉంటే ఎవరో కూల్ వాటర్ని మొహం మీద కొట్టినట్టుగా అనిపిస్తోంది. వరుణ్ తన బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఉండడంతో 2 చేతులు జేబులో పెట్టుకుని ఉన్నాడు. అయినా సరే అతని పళ్ళు అంటూ చలికి వణుకుతూ శబ్దం చేస్తున్నాయి. అప్పుడే ఆ రైల్వే ఉద్యోగి ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఓయ్ శక్తి, ఇతనే మన ప్యాసింజర్ వరుణ్, ఇతనే శక్తి, ఇంత రాత్రిపూట తను నీకోసమే ఇంట్లోంచి బయటకు వచ్చాడు, సో ఒక 100-500 ఎక్కువగా అడిగితే కాదని చెప్పకు, లేదా ఇంకెప్పుడు రాత్రిపూట ఎవరిని ఇలా వదిలిపెట్టడానికి అస్సలు రాడు అని కొంచెం నవ్వుతూ చెప్పాడు స్టేషన్ మాస్టర్. వరుణ్ కూడా ఆ మాటలకి, అరే తప్పకుండా ఇస్తాను సార్, ఇంత రాత్రిపూట నా కోసం వచ్చినందుకు నేనే 500 ఎక్కువ ఇద్దామని అనుకుంటున్నాను, ఆ మాట మీరే చెప్పేశారు అని అన్నాడు. సరే అయితే ఇక నువ్వు బయలుదేరు, చలి చాలా ఎక్కువగా ఉంది, నేను ఇక లోపలికి వెళ్తున్నాను అని అంటూనే ఆ రైల్వే ఉద్యోగి చాలా వేగంగా స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. వరుణ్ ఆ రైల్వే ఉద్యోగి వైపు ఒకసారి చూసి తన భుజానికి ఉన్నటువంటి బ్యాగ్ చేతిలో పట్టుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసి టక్కన లోపల కూర్చున్నాడు. లోపల రిలాక్స్డ్గా కూర్చున్నాక వరుణ్కి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడే డ్రైవర్ శక్తి మాట్లాడుతూ, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, కొద్దిగా త్వరగా చెప్పండి అని ఇలా పెద్దగా ఆవలిస్తూ చెప్పాడు. మేబీ అతనికి బాగా నిద్రొస్తోందేమో. వరుణ్ తన ముఖానికి ఉన్న మఫ్లర్ని కొద్దిగా కిందకంటూ, నేను రామాపురం వెళ్ళాలి అని చాలా సౌమ్యంగా సమాధానమిచ్చాడు. వరుణ్ చెప్పింది వినగానే శక్తి టక్కున వెనక్కి తిరిగి చూశాడు. అతనితో పాటు పక్కన కూర్చుని ఉన్న మరొక వ్యక్తి కూడా వెనక్కి తిరిగి వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ వ్యక్తి పేరు ప్రతాప్. శక్తి కొద్దిగా భయపడుతున్న స్వరంతో, ప్రతాప్, అతను ఏ ఊరు వెళ్ళాలని చెప్పాడు అని అడిగాడు. రామాపురం వెళ్ళాలని చెప్పాడన్నయ్యా అని వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూనే బర్రిచ్చాడు ప్రతాప్. వాళ్ళిద్దరూ ఎందుకు అంత వింత వింతగా చూస్తున్నారో వరుణ్కి అర్థం కాలేదు. మరి ఆ తర్వాత
శక్తి కొద్దిగా ఆశ్చర్యపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోయారు. ఇదంతా వరుణ్కి కొద్దిగా అయోమయంగా అనిపించింది. మేబీ రామాపురం దూరమని వాళ్ళు అలా చూస్తున్నారేమోనని అతను అనుకుంటున్నాడు. ఏమైంది అలా చూస్తున్నారు? అంత దూరం వెళ్ళాలి అంటే ఇబ్బందిని ఫీల్ అవుతున్నారా ఏంటి? కావాలంటే నేను మీకు డబుల్ అమౌంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని డబ్బు ఆశ చూపించబోయాడు వరుణ్. ఏంటి భయ్యా, నీ గంటికి ఎలా కనిపిస్తున్నావేంటి? వచ్చిన ప్యాసింజర్ని దోచుకునే అంత అత్యాస మాకు లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ఇంత రాత్రిపూట ఆ రూట్లో వెళ్ళడం అసలు మంచిది కాదు. అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే రాత్రిపూట ఆ ఊరి లోపలికి ఎవరు వెళ్ళరు. ఉదయం 4 గంటల లోపల ఆ ఊరిలోకి ఎంటర్ అవ్వడం అంటే ప్రాబ్లమ్స్ని మనమే తెచ్చుకోవడం అవుతుంది అని భయపడుతూ చెప్పాడు శక్తి. అతని మాటలకి ఆశ్చర్యపోయిన వరుణ్ వెంటనే నార్మల్ అవుతూ, అదేంటి, నేను దీని గురించి ఎప్పుడు వెళ్ళలేదే. అయినా నేను అర్జెంటుగా సర్పంచ్ బాలరాజు గారింటికి వెళ్ళాలి. అనవసరంగా ఈ మూఢనమ్మకాలు పెట్టుకుని భయపడుతూ కూర్చోవద్దు. త్వరగా కారు ముందు పోనివ్వు. నేను వెళ్ళాలని చెప్తున్నాను కదా అని కోపంగా చెప్పాడు వరుణ్. ప్రతాప్ వెంటనే వరుణ్ చేతిని పట్టుకుని, లేదు సార్, ఇవి మూఢనమ్మకాలు కాదు, నేను చెప్తుంది నిజమే. అనవసరంగా వెళ్ళామంటే మనం కూడా అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. మామూలు మనుషుల సంగతి పక్కన పెడితే రాత్రిపూట రామాపురం గ్రామానికి వెళ్ళడానికి పోలీసులు కూడా చాలా భయపడుతూ ఉంటారు సార్ అని ప్రతాప్ వణికిపోతూ సమాధానం ఇచ్చాడు. ప్రతాప్ మాటలకి వరుణ్ కొద్దిగా విస్మయానికి గురయ్యాడు. కానీ ఏదో ఆలోచిస్తూ, నిజం చెప్పండి, అక్కడ దొంగలున్నారా ఏంటి? అందుకే ఇంతలా భయపడుతున్నారా అని వరుణ్ ప్రశ్నించాడు. సార్, మీకు చెప్తుంటే అర్థం కావటం లేదా? దొంగలేంటి, దెయ్యాలు కూడా ఉన్నాయి. అక్కడ లేనిదంటూ ఏదీ లేదు సార్. పైగా తాంత్రిక విద్య వచ్చిన వాళ్ళు మీకు సాధన చేస్తూ కనిపిస్తారు. ఆ విద్య వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ బ్రతకగలరు. వాళ్ళ పని ఆ విద్యను ఉపయోగించి కడుపు నింపుకోవటమే. సిటీకి చెందిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ రామాపురానికి వస్తూ ఉంటారు. ఎన్నోసార్లు వాళ్ళు దొంగల బారిన కూడా పడ్డారు. తెలుసా, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు సార్. అందుకే రాత్రి ఆ ఊరికి ఎవరు వెళ్ళరు. ప్రాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అని ప్రశ్నించాడు శక్తి. వరుణ్ వాళ్ళిద్దరి మాటలు విని ఆలోచనలో పడిపోయాడు. అతనికి కొద్దిగా కంగారుగా కూడా అనిపించింది. వాళ్ళిద్దరూ తనని దోచుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారేమో అన్న అనుమానం కూడా వరుణ్లో కలిగింది. పైగా ఎంత చెప్పినా సరే వాళ్ళు కారు అక్కడి నుంచి ముందుకి తీసుకుని వెళ్లేలాగా లేరు అని కూడా వరుణ్కి అర్థమైపోయింది. దాంతో ఇద్దరి వైపు మార్చి చూస్తూ, అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ కారులోనే కూర్చొని ఉండలేం కదా. దగ్గరలో ఏదైనా హోటల్, అదే ఏదైనా సత్రం లాంటిది ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి. నేను ఈ రాత్రికి అక్కడే ఉంటాను. రేపు ఉదయం రామాపురానికి వెళ్తాను అని తెలివిగా సమాధానమిచ్చాడు వరుణ్. ప్రతాప్ వెంటనే దానికి బదులుగా మాట్లాడుతూ, ఇక్కడ దగ్గరలో ఎలాంటి సత్రాలు లేవు సార్. ఈ ప్రాంతం చాలా వెనుకబడిపోయింది. ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. మీరు గమనిస్తే రోడ్డు కూడా సరిగ్గా ఉండవు. ఇంకా చెప్పాలి అంటే చాలా దూరం వరకు మీకు కనీసం ఒక ఇల్లు కూడా కనిపించదు. అంతా నిర్మానుషంగా ఉంటుంది అని చెప్పాడు ప్రతాప్. శక్తి అతని మాటలకి అవును అన్నట్టుగా తలూపి, ఈ కారులోనే కూర్చుని ఉండడం తప్ప మన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు సార్. మీరు మాతో పాటు కారు ఎక్కేశారు కాబట్టి ఇక బయటికి దిగలేరు. పైగా మీకేదైనా అయ్యిందంటే అందరూ మమ్మల్ని అంటారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మా బాధ్యత. దయచేసి మేం చెప్పింది విని ఇక్కడే ఉండిపోండి. రేపు ఉదయం రామాపురానికి వెళ్దాం అని చెప్పాడు శక్తి. వరుణ్ అతని మాటలకి తల అడ్డంగా ఊపుతూ, లేదు, మీరు నన్ను ఇప్పుడే రామాపురానికి తీసుకెళ్ళండి. దారిలో ఏమవుతుందో నేను కూడా చూస్తాను అని ధైర్యంగా చెప్పాడు. కానీ శక్తి భయపడుతూ, మీరు చెప్పేది బానే ఉంది సార్. మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టి తిరిగి రావాల్సింది మేం కదా. ఒకవేళ వెళ్ళేటప్పుడు సురక్షితంగా వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు మాకేదైనా అయితే ఏంటి సార్ పరిస్థితి? తెలుసా, మనుషులు మాత్రమే కాదు, వాళ్ళు వెళ్ళిన వెహికల్స్ కూడా అక్కడ మాయమైపోతాయని మేము విన్నాను సార్. ఈ కార్ పార్ట్స్ అన్ని కూడా పీకి ఒక్కొక్కటి అమ్మేసుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం అని అన్నాడు శక్తి. అతని మాటలకి ఒక్క క్షణం ఆలోచించిన వరుణ్ శక్తి వైపు చూసి, అయితే మీరు కూడా నాతో పాటు అక్కడే ఉండిపోండి. తర్వాత రోజు ఉదయం మీ ఇంటికి మీరు తిరిగి వెళ్ళొచ్చు అని అన్నాడు. శక్తి దానికి బదులుగా, లేదు సార్, అది ఇంకా రిస్క్ అయిపోతుంది. సరే, ఒక పని చేయండి, మీరు నాతో పాటు మా ఇంటికి రండి. తెల్లారాక మేము మిమ్మల్ని రామాపురంలో వదిలిపెట్టేస్తాం. ఈ టైంలో అక్కడికి వెళ్ళడం మాత్రం సబబు కాదు. చెప్పాను కదా సార్, ఇప్పుడు వెళ్ళామంటే ఆపద మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అని చెప్పాడు శక్తి. వరుణ్కి ఇంకా ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో సరే అన్నట్టుగా తలూపి, మీరు చెప్పింది బానే ఉంది, సరే అలానే చేద్దాం. మీ ఇంట్లో ఉండడానికి నాకు ఏర్పాట్లు చేస్తున్నందుకు ఎక్స్ట్రా పేమెంట్ కూడా మీకు ఇస్తాను అని చెప్పాడు వరుణ్. వరుణ్ మాటికి డబ్బు అంటుంటే ప్రతాప్కి చిరాకొచ్చి, ఎందుకు ప్రతిదానికి మీరు డబ్బుని మధ్యలోకి తీసుకొస్తున్నారు? నేను ప్రతిదీ డబ్బు కోసమే చెయ్యను సార్. మీరు మహా అయితే ఈ రోజు రాత్రి మాతో పాటు ఉంటారు. పడుకోవడానికి ఇంత చోటు ఇవ్వడానికి మాకు డబ్బులేమీ అవసరం లేదు సార్. మాకు కాస్త సహాయం చేయడం కూడా వచ్చు సార్ అని చెప్పాడు ప్రతాప్. వరుణ్కి తను చేసిన తప్పు అర్థం అవడంతో, సారీ, నేను అలానే ఉండాల్సింది కాదు. సరే, ఇంకా కార్ స్టార్ట్ చేయండి. ఇక్కడే ఇలానే ఉండిపోతే ఎలా అని అన్నాడు. శక్తి వెంటనే కార్ వేగంగా ముందుకు పోనిస్తూ, సార్, ఈ దారి ద్వారానే మనం రామాపురానికి వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాక తూర్పు వైపు తిరిగితే ఒక దారి కనిపిస్తుంది. ఆ దారిలోనే మా ఇల్లు ఉంటుంది. అదే మనం టర్న్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళామంటే రామాపురానికి వెళ్ళిపోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కారు నడుపుతున్నాడు శక్తి. వరుణ్ అతను చెప్పేదంతా కూడా జాగ్రత్తగా వింటూ సరే అని సమాధానం ఇచ్చాడు. బయట చాలా చలిగా ఉండటం, పైగా మంచు పడుతూ ఉండడంతో కార్ నుంచి వస్తున్న వెలుగు కూడా కొద్ది దూరం మాత్రమే కనిపిస్తోంది. అందువల్ల శక్తి కార్ని చాలా స్లోగా నడుపుతూ
ముందుకి తీసుకెళ్తున్నాడు. అసలు ముందు దారి ఉందో లేదో కూడా కనిపించడం లేదు. దాంతో వరుణ్ విండోలో నుంచి బయటికి చూడటానికి ప్రయత్నించాడు. కానీ అది కూడా పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే కార్ విండో మొత్తం మంచుతో తడిసిపోయి ఉంది కాబట్టి. సరిగ్గా అప్పుడే ప్రతాప్ ఒక్కసారిగా శక్తి చేతిని పట్టుకుని, నువ్వు నువ్వు ఎవరిదైనా లేడీ వాయిస్ విన్నావా అని భయంగా ప్రశ్నించాడు. నువ్వు నువ్వు ఎవరిదైనా లేడీ వాయిస్ విన్నావా అని భయంగా ప్రశ్నించాడు. శక్తి తల అడ్డంగా ఊపుతూ లేదే అని సమాధానం ఇచ్చాడు. ప్రతాప్ కొద్దిగా భయపడుతూ, కానీ నాకు వినిపించింది, నేనేమైనా భ్రమ పడుతున్నానేమో అని అన్నాడు భయపడుతూ. అప్పుడే వరుణ్ మాట్లాడుతూ, నాకు కూడా ఎవరిదో అరుపు వినిపించింది, కానీ అది ఏదైనా జంతువు అరుపు అయి ఉండొచ్చు కదా అని తన అనుమానాన్ని బయటపెట్టాడు. శక్తి వాళ్ళిద్దరి మాటలు వింటూనే కార్ చాలా జాగ్రత్తగా ముందుకు నడుపుతూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే కార్కి ఎవరో అడ్డు రావడంతో శక్తి చాలా స్పీడ్గా బ్రేక్ వేశాడు. కార్ స్పీడ్ చాలా తక్కువ ఉండటం వల్ల ఎదురుగా ఉన్న మనిషికి కార్ లైట్గా గుద్దుకుని ఆగిపోయింది. అది చూసిన ప్రతాప్ ఇంకా శక్తి ముందు సీట్స్లో ఉండడం వల్ల చాలా భయపడిపోయారు. ఆ భయం కారణంగా వాళ్ల శరీరం లైట్గా షివర్ అవ్వడం స్టార్ట్ అయింది. కార్ వెనక సీట్లో రిలాక్స్డ్గా కూర్చుని 2 చేతులు జేబులో పెట్టుకుని రిలాక్స్గా పడుకుని ఉన్నాడు వరుణ్. కానీ సడన్ గా కార్ ఆగిపోవడంతో అతను కూడా కొద్దిగా షాక్ కి గురయ్యాడు. ఏమైంది? సడన్ గా కార్ ఎందుకు ఆపారు? ఏదైనా జంతువు అడ్డొచ్చిందా ఏంటి అని అయోమయంగా అడుగుతూనే బయటికి చూశాడు వరుణ్. బయట ఒక లేడీ ఉంది. ఆవిడ చేతుల్లో ఒక 2-3 నెలల బిడ్డ కూడా ఉన్నాడు. పైగా ఆమె కార్ బోనెట్ పైన పడిపోయి ఉంది. అలా వాళ్ళు చూస్తూ ఉండగానే ఆమె నెమ్మదిగా ఆ కార్ బోనెట్ మీద నుంచి జారిపోయి కింద పడిపోతూ కనిపించింది. ఆ వెంటనే వాళ్ళకి బేబీ ఏడుపు శబ్దం కూడా వినిపించింది. అది చూసి కంగారు పడిపోయిన వరుణ్, అరే త్వరగా కిందకి దిగి చూడండి, ఎవరో ఏంటో పాపం ఆవిడికి దెబ్బలు తగిలాయనుకుంటా అని అన్నాడు వరుణ్. కానీ శక్తి మాత్రం భయపడుతూ, లేదు సార్, ఇది ఆ దొంగల ముఠా వాళ్ళ పని అయి ఉంటుంది. మనం కారులో నుంచి బయటకు దిగామంటే ఖచ్చితంగా మన మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ వాళ్ళ ట్రిక్స్ లో భాగం అని చెప్పాడు శక్తి. శక్తి ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రతాప్ దూరంగా ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తూ ఉన్నాడు. కానీ మంచు పడుతూ ఉండటం వల్ల అతనికి ఎవరూ కనిపించలేదు. అప్పుడే వరుణ్ మాట్లాడుతూ, అసలు మీ ఇద్దరు ఎందుకని ఇంతలా భయపడుతున్నారు? సరే మీరు కారులోనే ఉండండి, నేను దిగి చూస్తాను అని శక్తి వాళ్ళు ఆపుతున్నా వినకుండా వరుణ్ వెంటనే కారు నుంచి బయటకు దిగి పడిపోయిన లేడీ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ అప్పటికే స్పృహ కోల్పోయింది. అక్కడ ఆ చిన్న బేబీ ఆ లేడీ పక్కనే పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. దాంతో వరుణ్ వెంటనే ఆమెను పైకి లేపుతూ, ఏంటి మీ ఇద్దరు అలా లోపలే కూర్చుని ఉంటారా? వచ్చి హెల్ప్ చేయండి అని అరిచాడు. కానీ ఆ ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ప్రతాప్ ఇంకా శక్తికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఆ కార్ నుంచి బయటకు దిగడానికి ఇష్టపడలేదు. పైగా చాలా భయపడుతున్నారు. కార్ కూడా ఇంకా ఆన్లోనే ఉంది. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా వెంటనే యాక్సిలరేటర్ రైస్ చేస్తే అక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోతారు. అప్పుడే మళ్ళీ వరుణ్ అరుస్తూ, మీ ఇద్దరు బయటికి రారు కదా, సరే నేనే వస్తున్నాను అని అంటూ బేబీని ఎత్తుకుని కార్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా బేబీని లోపల పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఆ లేడీ దగ్గరికి వెళ్ళాడు. ప్రతాప్ వెంటనే తల వెనక్కి తిప్పి బేబీ వైపు ఒక్కసారి చూసి సైలెంట్ గా ఉండిపోయాడు. అంతలో వరుణ్ ఆ లేడీని కూడా కార్ దగ్గరికి తీసుకొచ్చి లోపల కూర్చోబెడుతూ ఉన్నాడు. ప్రతాప్ వరుణ్ కి సాయం చేస్తూ ఉంటే శక్తి చాలా సీరియస్ గా చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఎవరైనా వాళ్ళని అటాక్ చేస్తారేమో అని అతను చాలా భయపడుతున్నాడు. అంతలో వరుణ్ కూడా కారు ఎక్కి లోపల కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి ఆ పొగ మంచులో ఎవరో పరిగెడుతున్న శబ్దం వినిపించింది. అది వినగానే శక్తి వెంటనే కారు స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లే దారి వైపు కార్ని మళ్లించాడు. ఆ పరిగెడుతున్న శబ్దం చాలా క్లియర్ గా ఉండటంతో ప్రతాప్ భయపడుతూ, ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉన్నారు, ఈవిడని కాపాడే ప్రాసెస్ లో మనం కూడా ఇరుక్కుంటామేమో అని అన్నాడు. కానీ వరుణ్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, నేను టైంకి కిందకి దిగి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకుని రాకపోయి ఉంటే మనం ఇరుక్కుని ఉండేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు మనం సురక్షితంగానే ఉన్నాం కదా అని మాట్లాడుతూనే ఆ చిన్న బేబీని తను వేసుకున్న కోట్ లోపల ఉంచడానికి ప్రయత్నించాడు. అలా అయినా బేబీకి కొద్దిగా వెచ్చదనం దొరుకుతుందని వరుణ్ అనుకున్నాడు. అప్పుడే శక్తి కార్ డ్రైవ్ చేస్తూనే, అసలు ఈవిడెవరు, తన వెనుక పడుతున్న వాళ్ళెవరు అని కంగారుగా ప్రశ్నించాడు. ప్రతాప్ దానికి బదులుగా, అది వదిలే అన్నా, నువ్వు తను ఎక్కడి నుంచి వచ్చిందో చూసావా? తన రామాపురం నుంచి వచ్చింది అంటే ఈవిడని మనతో పాటు తీసుకుని వచ్చి మనదే ప్రాబ్లంలో ఇరుక్కుపోయామేమోనని నాకు అనిపిస్తోంది అని భయంగా చెప్పాడు ప్రతాప్. అప్పుడే వరుణ్ మాట్లాడుతూ, నువ్వు ఇంతకుముందే రామాపురంలో బలిస్తారని చెప్పావు కదా, కొంపతీసి ఈ బేబీని కూడా బలిచ్చే ఏర్పాట్లు ఏమైనా చేశారేమో, అందుకే ఈవిడ తన బిడ్డని కాపాడుకునే ప్రాసెస్ లో అక్కడి నుంచి పారిపోయి వచ్చిందేమో, నాకైతే అలానే అనిపిస్తోంది అని తన మనసులో మాట బయట పెట్టాడు వరుణ్. ప్రతాప్ అవును అన్నట్టుగా తలుపుతూ, మీరు చెప్పేది వింటుంటే నాకు అలానే అనిపిస్తుంది, ఇక్కడ ఏదైనా జరగచ్చు, కానీ అసలు ఏం జరిగిందో ఆవిడ మాత్రమే చెప్పగలరు అని అన్నాడు. శక్తి మిర్రర్ నుంచే ఆవిడని చూస్తూ, ఈవిడ్ని ఇంతకుముందు ఎప్పుడు నేను ఈ ప్రాంతంలో చూడలేదు, నాకు తెలిసి ఈవిడ బయట నుంచి వచ్చిందనుకుంటా, లేదా బలవంతంగా ఎవరైనా ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంటారేమో, అందుకే తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ రామాపురం నుంచి పారిపోయి వచ్చిందేమో అని అన్నాడు శక్తి. శక్తి మాటలు వింటూనే వరుణ్ ఆ లేడీ వైపు తల తిప్పి చూశాడు. ఆమె పొడవాటి జుట్టు ఇప్పుడు చెల్లాచెదురుగా ఉంది. తన మొహం మీద కూడా ఏవో గాయాల గుర్తులున్నాయి. తన పాపిట ఉన్న సింధూరం చూస్తుంటే తనకి పెళ్ళైనట్టుగా తెలుస్తోంది. ప్రతాప్ మాటిమాటికి వెనక్కి తిరిగి ఆ లేడీ వైపు చూస్తూ, భయ్యా అసలు ఇవిడికి స్పృహ వస్తుందా లేదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. శక్తి చాలా జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కానీ అతనికి భయంగానే ఉంది.
ఎదురు వచ్చి కారు ఆపే ప్రయత్నం చేస్తారేమో అని శక్తి అనుకున్నాడు. కానీ అలా ఏమీ జరగలేదు. కొద్దిసేపటికి వాళ్ళందరూ శక్తి ఇంటికి చేరుకున్నారు. అందరికన్నా ముందు ప్రతాప్ బయటికి దిగి డోర్ ఓపెన్ చేయడంతో శక్తి కార్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ప్రతాప్ మెయిన్ గేట్ కి తాళం వేశాడు. వరుణ్ కూడా కార్ నుంచి బయటకు దిగుతూ ఇదేనా నీ ఇల్లు అని ప్రశ్నించాడు. శక్తి కూడా కార్లో నుంచి బయటకు వస్తూ అవును రండి లోపలికి అని సాధారణంగా ఆహ్వానించాడు. అంతలో వరుణ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ మీరు త్వరగా తనని లోపలికి తీసుకెళ్ళండి, ఆమెకి ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా అవసరం అని చెప్పాడు. ప్రతాప్ ఇంకా శక్తి సరే అన్నట్టు తలూపి ఆ లేడీని జాగ్రత్తగా లోపలికి తీసుకుని వెళ్ళగా వరుణ్ బేబీని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళందరి మాటలు ఇంకా అడుగుల శబ్దం విని ఆ ఇంట్లో ఉన్న ఒక స్త్రీ తన గదిలో నుంచి బయటకు వచ్చింది. ఆవిడ శక్తి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి లేడీని చూసి ఒరే ఒరే మీరు ఎవరిని ఎత్తుకొస్తున్నారా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అంతలో ఆవిడ దృష్టి వరుణ్ చేతిలో ఉన్నటువంటి బేబీ మీద పడడంతో తనకి తానే ఏదో అర్థం చేసుకుని ఆవిడ వరుణ్ భార్య అని ఫిక్స్ అయ్యి ఈవిడ ఈయన గారి భార్య, ఇంకా తను వాళ్ళ తన బిడ్డనా, మరి ఇక్కడ అంటూ ఏదో అడిగేలోపే శక్తి మాట్లాడుతూ అమ్మా అదేం లేదు, మేము కారులో వస్తూ ఉంటే ఈవిడ సడన్ గా మా కారుకు అడ్డు వచ్చేసింది అని చెప్పాడు. అలా మాట్లాడుతూనే అక్కడే ఉన్న మంచం మీద ఆ లేడీని పడుకోబెట్టాడు. ఆ తర్వాత తన తల్లి వైపు చూస్తూ అమ్మా మెత్తగా ఉండే దుప్పటి తీసుకురా అని చెప్పాడు. శక్తి వాళ్ళమ్మ వెంటనే లోపలికి వెళ్లి ఒక దుప్పటి తీసుకొచ్చి ఆ లేడీకి కప్పేసింది. అందులో వరుణ్ ఆ బేబీకి కూడా దుప్పటి కప్పి తనకి చలి తగలకుండా చూస్తూ అక్కడే పడుకోబెట్టేశాడు. ప్రతాప్ వాళ్ళ వైపు చూస్తూ ఈవిని ఇక్కడికైతే తీసుకొచ్చాం కానీ తర్వాత ఏం చేయాలి, అయినా ఒక పని చేయడానికి వెళ్ళి ఇంకో పని చేసేశాం అని నవ్వుతూ అన్నాడు. అప్పుడే శక్తి వాళ్ళమ్మ రమ ఆ లేడీ వైపే చూస్తూ అరే నాన్న ఏంట్రా ఇదంతా, ఈవిడెవరు, ఈ అబ్బాయి ఎవరు, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించింది. ఇప్పుడు శక్తి ఇంకా ప్రతాప్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్లతో పాటు ఒక లేడీ ఇంకా 3 నెలల బేబీ కూడా ఉంది. ఆవిడ వీళ్ళ కారు ముందుకొచ్చి పడిపోవడంతో తప్పక ఇంటికి తీసుకొచ్చారు. కానీ అక్కడ ఏం జరుగుతోందో శక్తి వాళ్ళ అమ్మ రమాకి ఏమీ అర్థం అవ్వట్లేదు. రమ కొద్దిగా చికాకు పడుతూ ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదేంటి, నాకెందుకో వాళ్ళని చూస్తూ ఉంటే ఈ అమ్మాయి అత్తగాడి భార్యలాగా అనిపిస్తోంది, నిజమేనా అని ప్రశ్నించింది. శక్తి వెంటనే అడ్డుపడుతూ అయ్యయ్యో అమ్మా నేను చెప్పాను కదా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కారని, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పు. ఈయన పని మీద ఇక్కడికి వచ్చారు, ఆయన నిజానికి రామాపురం వెళ్ళాలి. ఇంత రాత్రిపూట అక్కడికి వెళ్ళడం కష్టం కాబట్టి మన ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా దారిలో ఈవిడ మన కారుకి తగిలి స్పృహ కోల్పోయింది, అందుకే తప్పక ఇక్కడికి తీసుకొచ్చాము అని జరిగింది క్లుప్తంగా చెప్పాడు శక్తి. రమ అదంతా ఆశ్చర్యంగా వింటూ ఉంటే ప్రతాప్ ఆవిడ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మా మనం ఇదంతా రేపు ఉదయమైనా మాట్లాడుకోవచ్చు కదా, నాకు బాగా నిద్రొస్తోంది పెద్దమ్మా, నేనైతే పడుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా వాళ్ళని ఇప్పటికి రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పేసి అతను తన రూమ్ వైపు అడుగులు వేశాడు. అప్పుడే శక్తి వరుణ్ దగ్గరికి వెళ్ళి రండి సార్ మీరు కూడా రెస్ట్ తీసుకోండి, నేను మీకు రూమ్ చూపిస్తాను అని అంటూనే వరుణ్ని వేరే రూమ్ వైపు తీసుకుని వెళ్ళాడు. అలా అందరూ వెళ్ళిపోగా రమ ఆ లేడీ దగ్గరికి వెళ్లి కూర్చుని ఆమె తల నిమురుతూ ఉండిపోయింది. అక్కడే ఉన్న బాబు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఒక 2 నిమిషాలకి వరుణ్కి తన రూమ్ చూపించి బయటకు వచ్చిన శక్తి రమ దగ్గరికి వెళ్ళి మా ఇంకా నువ్వు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వీళ్ళ దగ్గరే ఉంటాను, ఒకవేళ ఈవిడికి స్పృహ వస్తే నేను మిమ్మల్ని పిలుస్తాను అని ప్రేమగా చెప్పాడు. కానీ రమ తల అడ్డంగా ఊపుతూ లేదురా నువ్వు వెళ్ళి పడుకో, రేపు ఉదయం మళ్ళీ నీకు పని ఉంటుంది కదా, నిద్ర లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అని తల్లి ప్రేమ చూపించింది. శక్తి చిన్నగా నవ్వుతూ సరే అమ్మా, ఏదైనా సమస్య ఉంటే వెంటనే నన్ను పిలవండి అని అక్కడి నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. అక్కడే తన రూమ్ ఉంది. మరి వరుణ్ హ్యాపీగా బెడ్ మీద పడుకుని ఉన్నాడు. అతనికి ఇప్పుడు కొద్దిగా రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంది. రోజంతా జర్నీ చేయడంతో అలసిపోయి ఉండటం వల్ల ఇప్పుడు బెడ్ మీద పడుకోగానే అలసటంతా పోయినట్టుగా అనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా వరుణ్ని ఆలోచనలు చుట్టుముట్టేశాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, ఆ లేడీ ఇంకా ఆ పిల్లాడు ఎవరు, వాళ్ళు రామాపురం నుంచి పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తున్నారు, అసలు ఈ ప్రాంతాల్లో ఏం జరుగుతోందో ఎలా తెలుసుకోవాలి, ఈ రామాపురం సర్పంచ్ బాలరాజు నా ఫోన్ మళ్ళీ ఎందుకని లిఫ్ట్ చేయలేదు, కొంపతీసి శక్తి వాళ్ళు చెప్తోందే నిజమేనా, ఇక్కడ నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు ఆ తంత్ర విద్య ఏంటి, దాంతో ఏం చేస్తారు, దీని గురించి నేను ఎలా తెలుసుకోవాలి, నాకు ఎందుకో జరుగుతున్న వాటన్నింటినీ చూస్తూ ఉంటే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండాల్సి రావచ్చని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే జరుగుతుందో నేను తప్పకుండా దీని గురించి తెలుసుకోవాలి. కానీ సర్పంచ్ బాలరాజు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, అతని ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకోవాలి. సడన్ గా అతను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఆయన కావాలని నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా లేదా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా, ఇంతకుముందు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఎందుకో ఆ సర్పంచ్ బాలరాజు కూడా ఏదో ప్రమాదంలో ఉన్నాడేమోనని నాకైతే బలంగా అనిపిస్తోంది. లేదా ఆయనకి అసలు నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదా, అంటే నేను కూడా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటానేమోనని ఆయన భయపడి ఆయనే కావాలని నా ఫోన్ ఇగ్నోర్ చేస్తున్నాడా, లేక ఇంకెవరైనా నేను ఇక్కడికి రాకూడదని అనుకుంటున్నారా అని వరుణ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. కొద్దిసేపటికి అతను డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. మరోవైపు ఏమైంది, మీరు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారేంటి, ప్రియాంక ఇంకా తన బిడ్డ ఎక్కడా అని ఒక వ్యక్తి ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు. దానికి మరొక వ్యక్తి సమాధానంగా
బాబుగారు, వాళ్ళు వాళ్ళు మా నుంచి తప్పించుకున్నారు. మేము వాళ్ళ కోసం చుట్టుపక్కల మొత్తం గాలించాం, కానీ వాళ్ళు ఎక్కడ మాయమైపోయారో అర్థం కావడం లేదు. పైగా మంచు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ దూరం మేము చూడలేకపోయాం. నాకు తెలిసి ఆ అమ్మాయి దాన్ని అదునుగా తీసుకుని తప్పించుకుని పారిపోయింది అనుకుంటా అని ఈ మాటలు భయపడుతూ సమాధానంగా చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ భూపతి వర్మ నుంచి ఎవరైనా సరే ఎలా తప్పించుకుంటారు అని ఆవేశంగా అంటూనే తన ఎదురుగా ఉన్న వ్యక్తి కాలర్ పట్టుకుని దగ్గరికి లాగాడు. అనిల్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు తనని ఎలాగైనా సరే వెతికి ఇక్కడికి తీసుకురావాలి, లేదా నిన్ను నీ కుటుంబాన్ని చంపేసి మొసళ్లకు ఆహారంగా వేస్తాను. నేను చెప్పేది నీకు బాగా అర్థమైందనుకుంటాను అని బెదిరించాడు భూపతి వర్మ. అతని మాటలకి భయపడిపోయిన అనిల్, సరే బాబు గారు, సరే మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ దయచేసి మేము చెప్పేది కూడా అర్థం చేసుకోండి. నేను నా మనుషులందరితో కలిసి తనని వెతికే ప్రయత్నం చేశాను, కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలియలేదు అని సమాధానం చెప్పాడు. భూపతి వర్మ అతని కాలర్ వదిలేసి ఒక్క క్షణం ఆలోచించాక, చూడు, తను ఇక్కడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళి ఉండదు. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న ఏరియా మొత్తాన్ని మనుషుల చేత వెతికించు. ఒకవేళ తను రైలు ఎక్కి ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా కూడా ముందే మనం అక్కడికి వెళ్ళి ఉంటే తెలిసిపోతుంది కదా. అందుకే నీ మనుషులందరినీ ఈ చుట్టుపక్కలంతా విస్తరించు. తను ఎక్కడి నుంచి బయటకు వచ్చినా సరే ఖచ్చితంగా మనకి దొరికిపోతుంది. ఎక్కువ కాలం మనకి తెలియకుండా దాక్కుని ఉండలేదు అని తెలివిగా చెప్పాడు భూపతి. అనిల్ దానికి సరే అన్నట్టుగా తలూపి, సరే బాబు గారు, మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను అని వినయంగా సమాధానం ఇచ్చాడు. ఇంకొకటి జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో దాక్కుని కూడా ఉండొచ్చు. ఎవరైనా తన మీద జాలి చూపించే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే తనతో పాటు చిన్న బిడ్డ ఉన్నాడు కాబట్టి ఎవరైనా తనకి ఇంట్లో ఉండడానికి ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చు. అందుకే వీలైనంత త్వరగా నీ మనుషుల్ని ఇంటికి పంపించి వెతికించో. ఎవరి ఇంటికైనా తను వెళ్ళి ఉంటే మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది అని చెప్పాడు భూపతి వర్మ. వీలైనంత త్వరగా నీ మనుషుల్ని ఇంటికి పంపించి వెతికించో. ఎవరి ఇంటికైనా తను వెళ్ళి ఉంటే మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది అని చెప్పాడు భూపతి వర్మ. సరే బాబు గారు, నేను కనుక్కుంటాను అని సమాధానం ఇచ్చాడు అనిల్. కనుక్కుంటాను అని ఇక్కడే ఉంటావేంటి, వెళ్ళింకా అని కోపంగా చెప్పిన భూపతి వర్మ వెనక్కి తిరిగి అక్కడే ఉన్న మిగతా మనుషుల్ని కూడా, మీరేంటి, మీకు విడిగా చెప్పాలా, వెళ్ళండి అని వాళ్ళని కూడా గట్టిగా అరిచాడు. అనిల్ వెంటనే ఒక దుప్పటిని తలకి చుట్టుకుని తన మనుషులతో కలిసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. భూపతి వర్మ కోపంగా అక్కడే ఉన్న గోడని గట్టిగా కొడుతూ, ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రియాంక, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను వదిలిపెట్టను అని అంటూనే ఆవేశంగా తన రూమ్ వైపు అడుగులు వేశాడు. తర్వాత రోజు ఉదయం చలికాలంలో 6 దాటినా సరే ఇంకా చీకటిగానే ఉంటుంది. కానీ అది పల్లెటూరు కాబట్టి అక్కడ జనాలు పెందరాళ్లే నిద్రలేచి పనులకి వెళ్ళిపోతూ ఉంటారు. అలానే శక్తి వాళ్ళ ఇంట్లో కూడా రమ్మతో త్వరగా లేచి వాళ్ళకి ఉన్న పశువులకి మేత వేసే పనిలో పట్టిపోయింది. వాటికి మేత పెట్టి నీళ్లు అన్ని జాగ్రత్తగా అందించింది. ఇంటి ఆవరణలోనే ఉన్నటువంటి రకరకాల పశువులు తింటూనే శబ్దం చేయడం మొదలుపెట్టాయి. దానివల్ల లోపల పడుకుని ఉన్న లేడీకి స్పృహ వచ్చింది. సరిగ్గా అప్పుడే తన బిడ్డ కూడా ఏడుపు మొదలు పెట్టడంతో ఆమె వెంటనే వాడికి పాలు ఇచ్చే పనిలో పడిపోయింది. అది గమనించిన రమ వెంటనే వంటగదిలోకి వెళ్లి ఆ అమ్మాయికి తినడానికి ప్లేట్లో ఏదో పట్టుకుని వచ్చింది. ప్రేమగా తన తలని నిమురుతూ ఉండిపోయింది. ఇక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. పిల్లాడికి పాలు పట్టడం అయిపోతే నాకివ్వు, నేను చూసుకుంటాను. ఆ లోపు నువ్వు ఈ పాలు తాగి ఇది తిను, చాలా నీరసంగా ఉన్నావమ్మా అని చెప్పింది రమ. ఆ అమ్మాయి సరే అన్నట్టుగా తలూపి ఆ పిల్లవాడిని రమ చేతికి అందించింది. రమ చూపిస్తున్న ప్రేమని ఆ అమ్మాయి నమ్మడంతో కొద్దిగా ధైర్యంగా ఫీల్ అయింది. అంతలో శక్తి కూడా నిద్రలేచి కిందకొచ్చాడు. అప్పటికే ఆ అమ్మాయి మేలుకుని ఉండటం ఆమెను చూసి అతను చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి రమ దగ్గరికి వెళ్లి, అమ్మా, ఈమెకి స్పృహ ఎప్పుడొచ్చింది అని ప్రశ్నించాడు. రమ దానికి బదులుగా, కొద్దిసేపటి క్రితమే వచ్చిందిరా, కానీ తను బాగా భయపడిపోయింది. నేనే తనకి అవి ఇవి చెప్పి మామూలు చేశాను. ఇప్పుడంతా బానే ఉందిరా అని నవ్వుతూ సమాధానమిచ్చింది. ఆ మాటలు విన్న శక్తి వెంటనే తల తిప్పి ఆ లేడీ వైపు చూశాడు. అతనికి ఆ అమ్మాయి చాలా అమాయకంగా అనిపించింది. మహా అయితే ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ తన మొహం మీద ఏవేవో గాయాలు ఉండడంతో అతనికి తన మీద జాలి కలిగింది. ముందు అసలు తను ఎవరో తెలుసుకోవాలని నిర్ణయించుకున్న శక్తి ఆవిడ వైపు చూస్తూ, నిన్న రాత్రి మీరు నా కారుకి వచ్చి గుద్దుకున్నారు. మీరు అక్కడే స్పృహ కోల్పోవడంతో మేము ఇక్కడికి తీసుకుని వచ్చాం. కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించాడు శక్తి. ఆవిడ చాలా సంతోషపడుతూ, ఇప్పుడు నేను బానే ఉన్నానండి. నన్ను కాపాడినందుకు, నాకు సాయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పింది. ఆమె మాటలు విన్న శక్తి మనసులోనే మాట్లాడుకుంటూ, మీకు సహాయం చేసింది వరుణ్ సార్ అని అనుకుని బయటికి మాత్రం, మీ పేరేంటి, నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ చూడలేదే, మీరెక్కడి నుంచి వస్తున్నారు అని తన మనసులో ఉన్న ప్రశ్నలు బయట పెట్టేశాడు. ఆ అమ్మాయి దానికి బదులుగా, నా పేరు ప్రియాంక, వీడు నా 2 నెలల కొడుకు విక్కీ, మా అత్తగారిల్లు రామాపురంలో ఉంది
అని చెప్పుకొచ్చింది. శక్తి ఆమె మాటలకు ఆశ్చర్యపోయి, ఓ అవునా, అందుకే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదనుకుంటా. మేము తరచుగా రామపురానికి వెళ్ళి వస్తూనే ఉంటాం. మాకక్కడ వాళ్ళు బాగా తెలుసు. అది సరే గాని మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు అని ప్రశ్నించాడు. ప్రియాంక దానికి బదులుగా నేను హేమంత్ గారి భార్యనండి అని చెప్పింది. ఆమె మాటలకి ఆశ్చర్యపోయిన శక్తి, హేమంత అంటే ఆ ఊర్లో మీ ఇల్లు సపరేట్గా ఉంటుంది కదా, అతని తండ్రి పేరు నాగభూషణం, మీరు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారా అని అయోమయంగా ప్రశ్నించాడు. ప్రియాంక అవును అన్నట్టుగా తల ఊపి, అవునండి, నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అని సమాధానమిస్తుంది. శక్తి ఆమెను ఇంకా ఏదో ప్రశ్నించే లోపే రమ అడ్డుపడుతూ, సరే సరే, వీటన్నింటిని గురించి తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. ఒరే శక్తి, ముందు నీ పనులు చక్కబెట్టుకో. నేను ఆవులకి బర్రెలకి మేత వేసి నీళ్లు పెట్టేశాను, నువ్వు వెళ్ళి పాలు పితుక్కుండ్రా అని చెప్పింది. శక్తి సరే అని నవ్వి ప్రియాంక వైపు ప్రేమగా చూసి ఆమె కొడుకు విక్కీ తల నిమిరి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి వరుణ్ కూడా నిద్రలేచి తన రూమ్ నుంచి బయటకు వచ్చాడు. రమ ఏదో పని చేసుకుంటూ కనిపించడంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆంటీ గారు, శక్తి ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. రమ దానికి బదులుగా, వాడు బయట ఆవుల దగ్గర ఉన్నాడు, నువ్వు కూర్చో, నీకు టీ పెట్టిస్తాను అని చెప్తుంది రమ. వరుణ్ సరే అని అంటూనే ప్రియాంక లేచి ఉండడం చూసి చిన్నగా నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వరుణ్ బేబీతో ఆడుకుంటూ, నిన్న రాత్రి మీరు రోడ్డు మీదే స్పృహ కోల్పోయారు, మీకు దెబ్బలేమీ తగలేదు కదా అని ప్రశ్నించాడు. ప్రియాంక చిన్నగా నవ్వుతూ, లేదండి, నాకేమీ తగలేదు, నేను బానే ఉన్నాను అని వినయంగా సమాధానమిచ్చింది. వరుణ్ ఆమె వైపే సూటిగా చూస్తూ, మీ పేరేంటి అని ప్రశ్నించాడు. అంతలో అక్కడికి వచ్చిన రమ చిన్నగా నవ్వుతూ, అందరూ ఒకే చోట కూర్చుని తనని ఏవైనా అడగాలనుకుంటే ఒకేసారి అడిగేయచ్చు కదా, ఒక్కొక్కరు వచ్చి ఇలా తనని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇంతకు ముందు శక్తి మాట్లాడాడు, ఇప్పుడు నువ్వు వచ్చావు, సర్లే కానీ ఇదిగో ముందు ఈ టీ తాగు అని టీ గ్లాస్ అందించింది. ఆమె మాటలకి వరుణ్ నవ్వుకుని ఆ టీ గ్లాస్ చేతిలోకి తీసుకుని తాగుతూ ప్రియాంక వైపు చూసి, ఏం పర్లేదులే, ఇంకోసారి జరిగింది మొత్తం చెప్పండి అని అన్నాడు. ప్రియాంక కూడా అతని మాటలకు నవ్వుతూ, నా పేరు ప్రియాంక, వీడు నా కొడుకు విక్కీ అని చెప్తుంది. బయట ఇంకా చలిగానే ఉండడంతో వరుణ్కి ఆ వేడి వేడి టీ చాలా రిలాక్సింగ్ గా అనిపించింది. దాంతో ప్రియాంకతో మాట్లాడుతూ టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి వర్క్ అంతా ఫినిష్ చేసుకుని శక్తి లోపలికి వచ్చాడు. శక్తి వరుణ్ వైపు చూసి నవ్వుతూ, అరే, మీరు అప్పుడే నిద్ర లేచేశారా అని ప్రశ్నించాడు. వరుణ్ దానికి సమాధానంగా, అవును, ఇప్పుడే లేచాను, ఆంటీ చేసిన టీ చాలా బాగుంది, అది సరే గాని నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపెడతావు అని ప్రశ్నించాడు. శక్తి దానికి బదులుగా, మనం 8 గంటలకి బయలుదేరదాం, ఆ లోపు మీరు స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మనం రామాపురానికి వెళ్దాం అని చెప్పాడు. వరుణ్ సరే అన్నట్టుగా తలాడించి, నేను అనవసరంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను, కానీ మీరు ఏమీ వరి అవ్వద్దు, మీరు నాకు చేసిన ఈ సహాయానికి ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను అంటూ నవ్వేశాడు. శక్తి కూడా అతని నవ్వుకి జత కలుపుతూ, అయ్యో, ఇందులో మేం చేసింది ఏముంది, ఇది మా బాధ్యత సార్ అని చెప్పాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎవరో బయట నుంచి డోర్ తెరుచుకుని లోపలికి వచ్చారు. ఆ వచ్చింది ఎవరు, ఏం జరగబోతోంది, ఎప్పుడు వెళ్దామని వరుణ్ అడగగానే 8 గంటలకి బయలుదేరదామని శక్తి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో బయట నుంచి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న శక్తి కొద్దిగా చిరాకు పడుతూ, బాబా, పొద్దునే ఎవరొచ్చారు, నేను వెళ్ళి చూసేసొస్తాను, మీరిక్కడే ఉండండి అని చెప్పాడు. అప్పుడే ఎందుకో సడన్ గా వరుణ్ మైండ్కి ఏదో అనిపించింది. దాంతో వెంటనే శక్తిని ఆపుతూ, శక్తి, ఒక్క మాట, ఒకవేళ వచ్చిన వాళ్లలో ఎవరైనా ఈ అమ్మాయి గురించి అడిగితే నీకేమీ తెలీదని, ఇక్కడ ఎవ్వరూ లేరని క్లియర్గా నో చెప్పేశాయి. నాకెందుకు తన గురించి అడగటానికే ఎవరో ఇక్కడికి వచ్చారని అనిపిస్తోంది అని చెప్పాడు వరుణ్. అతని మాటలకి ఒక్క క్షణం ఆలోచించిన శక్తి, మీకలా అనిపిస్తుందంటే నిజమే అయ్యుండొచ్చు, సరే, ఒకవేళ వాళ్ళు నన్ను తన గురించి ఏదైనా అడిగితే నేను క్లియర్గా నో చెప్పేస్తాను అని వరుణ్కి మాట ఇచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అతను మొత్తం బయటికి వెళ్ళిపోకుండా వరండా దగ్గరే నిల్చుని మాట్లాడుతూ అక్కడ ఉన్న ఒక వ్యక్తి వైపు చూసి, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మాతో ఏం పని అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి దానికి సమాధానంగా, ఏం లేదు సార్, మేము ఒక అమ్మాయిని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాం, తను మా బిడ్డని దొంగతనంగా ఎత్తుకుని పారిపోయి వచ్చింది, మీరెవరైనా ఆ అమ్మాయిని బిడ్డతో పాటు చూసారా, ఇటువైపు ఏమైనా అమ్మాయి కనిపించిందా అని ప్రశ్నించాడు. అతను చెప్పింది వినగానే శక్తి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం మౌనంగా ఉన్న అతను తేరుకుని వెంటనే మాట్లాడుతూ, లేదే, నేనెవరిని చూడలేదు, అయినా ఇంత చలిలో ఎవరు బయటకు వస్తారు చెప్పండి, అందువల్ల మేము చూసే ఛాన్స్ కూడా లేదు అని తెలివిగా అబద్ధం చెప్పాడు. సరే అయితే, ఒకవేళ ఎవరైనా అమ్మాయి పిల్లాడితో కనిపిస్తే వెంటనే తనని బంధించేయండి, ఆ తర్వాత మాకు చెప్తే మేం వచ్చి వాళ్ళని తీసుకెళ్తాం అని కోపంగా చెప్పాడు ఆ వ్యక్తి. శక్తి దానికి బదులుగా, సరే అండి, కనిపిస్తే ఖచ్చితంగా మీతోనే చెప్తాను అని చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి సరే అని తన మనుషుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని మాటలు విన్నాక శక్తికి ఆ అమ్మాయి మీద అనుమానం కలిగింది. అందువల్ల తనలో తానే మాట్లాడుకుంటూ, నిజంగా ఆ అమ్మాయి బిడ్డని దొంగతనం చేసి తీసుకుని వచ్చిందా, కానీ మొహం చూస్తుంటే అలా అనిపించడం లేదే, ఇప్పుడు ఏం చేయాలి, ఒక పని చేస్తే పోలా, వెళ్ళి తన్నే అడిగితే సరిపోతుంది కదా అని అనుకున్నాడు శక్తి. అంతేకాకుండా అతనికి కొద్దిగా ఆవేశం కూడా రావడంతో కోపంగా లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే
అతను ఇప్పుడు ఏదైతే విన్నాడో అది నిజమని కొద్దిగా నమ్ముతున్నాడు కాబట్టి. అందుకే ఆ ఆవేశంతో లోపలికి వెళ్ళగానే కొద్దిగా గంభీరమైన వాయిస్ లో, వరుణ్ సార్, మీరు చెప్పింది నిజమే. ఈవిడ కోసమే కొంతమంది మనుషులు వచ్చారు అని చెప్తాడు శక్తి. వరుణ్ తను అనుకున్నది నిజమైనందుకు, అలాగే ముందే శక్తిని హెచ్చరించినందుకు తనని తానే లోపల మెచ్చుకుంటూ బయటికి మాత్రం, ఓ అవునా, అయితే నేను అనుకున్నది నిజమైందన్నమాట. నువ్వు వాళ్ళకి ఏం చెప్పలేదు కదా అని ప్రశ్నించాడు. శక్తి దానికి బదులుగా, నేనైతే వాళ్ళతో ఏమీ చెప్పలేదు. అసలు ఇక్కడ చుట్టుపక్కల ఏ అమ్మాయిని చూడలేదు అని చెప్పాను. కానీ వాళ్ళు నాతో ఏదైతే చెప్పారో అది విన్నాక కొద్దిగా అయోమయానికి గురయ్యాను అని చెప్పాడు శక్తి. వరుణ్ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ, అవునా, ఏం చెప్పారు అని శక్తి మొహంలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. శక్తి ఫేస్ లో కోపం వరుణ్కి అర్థమైంది. అప్పుడే శక్తి మాట్లాడుతూ, నిజానికి నాతో ఎవరైతే మాట్లాడారో అతను ఆ అమ్మాయి ఒక పిల్లాడిని దొంగతనం చేసి తీసుకొచ్చిందని చెప్పాడు. అందుకే వెతుకుతున్నామని కూడా చెప్పారు అని అన్నాడు శక్తి. ఆ మాట వినగానే వరుణ్ ఇంకా అక్కడే ఉన్న ప్రియాంక కూడా ఆశ్చర్యపోయారు. ప్రియాంక వెంటనే మాట్లాడుతూ, లేదు లేదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, విక్కీ నా కన్నబిడ్డ అని వెంటనే విక్కీని తన గుండెకి గట్టిగా హత్తుకుంది ప్రియాంక. ఆ తర్వాత మళ్ళీ శక్తి వైపు చూస్తూ, వాళ్ళు వాళ్ళు మీతో అబద్ధం చెప్పారు, వాళ్ళకు దొరికితే నన్ను నా పిల్లాన్ని చంపేస్తారు అని భయంతో వణికిపోతూ మాట్లాడింది ప్రియాంక. అప్పటిదాకా కిచెన్ లో పనిచేస్తున్న రమ ప్రియాంక వాయిస్ విని వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, ఏమైందమ్మా అని కంగారుగా ప్రశ్నించింది. శక్తి దానికి బదులుగా, ఏం లేదమ్మా, బయట కొంతమంది మనుషులు వచ్చారు. వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి ఒక పిల్లాన్ని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి కనిపిస్తే వాళ్ళకి సమాచారం అందించమని చెప్పారు. అందుకే ఈ పిల్లాడు నిజంగా తన కన్నబిడ్డ కాదా అని ప్రశ్నిస్తున్నాను అంతే అని చెప్పాడు శక్తి. అతని మాటలు వినగానే రమ కొద్దిగా ఆలోచనలో పడిపోయి ప్రియాంక వైపు అనుమానంగా చూసింది. శక్తి మాటలు విన్నాక ఆమెకి కూడా కొద్దిగా ఆశ్చర్యంగా ఇంకా కొద్దిగా కంగారుగా అనిపించింది. రమ చూపులకి అర్థం తెలిసిన ప్రియాంక మాట్లాడుతూ, లేదండి, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళందరూ గూండాలు, నన్ను తీసుకెళ్లి భూపతి దగ్గర బందీ చేయాలని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. దయచేసి నా మాట నమ్మండి. విక్కీ నా కన్న కొడుకు. భూపతి వర్మ బలవంతంగా నా పిల్లాన్ని నాకు దూరం చేయాలనుకుంటున్నాడు. నా బిడ్డని మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాడు. నేనది ఎట్టి పరిస్థితిలో జరగనివ్వను అని ఏడుస్తూ గట్టిగా చెప్పింది. ప్రియాంక మాటలు వినగానే రమ చాలా ఆశ్చర్యపోయింది. అలాగే కొద్దిగా భయపడుతూ, ఏంటి ఏమన్నావు? భూపతి వర్మనా? అతను చాలా మంచివాడు కదా, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటాడు. అలాంటిది నువ్వు తన గురించి ఇలా చెప్తున్నావేంటి? అసలు నీకు ఆయనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆయన నీ పిల్లాడి వెంట ఎందుకు పడుతున్నాడు అని కోపంగా ప్రశ్నించింది రమ. ప్రియాంక ఒక్క క్షణం మౌనంగా ఉన్న తర్వాత అందరి వైపు చూస్తూ, నేను మీతో అన్ని విషయాలు చెప్పేస్తాను, కానీ విక్కీ మాత్రం నాకన్నా బిడ్డే, దయచేసి ఇది నమ్మండి అని చెప్తుంది. ప్రియాంక భయపడుతుందని అర్థం చేసుకున్న వరుణ్ చాలా నార్మల్ వాయిస్ లో, దయచేసి మీరు భయపడద్దు, మీ బిడ్డ మీ కన్న బిడ్డే అని నేను నమ్ముతున్నాను. ఆ గూండాలు మిమ్మల్ని వెతకడానికే ఇలాంటి కట్టుకథ సృష్టించారని కూడా నాకు అర్థమైంది. కానీ మీరేమీ కంగారు పడద్దు, మీకు నేను ఏమీ కానివ్వను అని భరోసా ఇచ్చాడు. అప్పుడే శక్తి మాట్లాడుతూ, మీరు చెప్పింది నిజమే, కానీ నాకు కూడా ఎందుకో వాళ్ళు కావాలని అబద్ధం చెప్తున్నారనిపిస్తోంది. ఈ అమ్మాయిని పట్టుకోవడానికి అలా కట్టుకథ అల్లారేమో. సరే ప్రియాంక గారు, మీరు చెప్పండి, అసలు ఏం జరిగిందో తెలిస్తే మేము మీకు సహాయం చేస్తాం అని అతను కూడా అభయం ఇచ్చాడు. పడుతూ, ఏం మాట్లాడుతున్నారా? నీకెవరైనా పిచ్చి పట్టిందా? భూపతి వర్మ ఎవరో నీకు తెలుసు కదా. అతని మాటలు కాదనే వాళ్ళే ఇక్కడ ఎవరూ లేరు. ఒకవేళ అతనికి ఈ అమ్మాయి ఎక్కడ ఉందని తెలిస్తే ఆ అమ్మాయితో పాటు మనల్ని కూడా చంపేస్తాడ్రా అని భయంగానే చెప్పింది రమ. భూపతి వర్మ ఎవరో కిరణ్కి అర్థం కాక ఆవిడ వైపు అయోమయంగా చూస్తూ, అసలు ఈ భూపతి వర్మ అనే అతను ఎవరు? ఎందుకు మీరు అతని విషయంలో అంత భయపడుతున్నారు? అయినా మనుషుల్ని చంపేదేంటి? ఇక్కడ చట్టం న్యాయం అంటూ ఏవి ఉండవా? అతను ఏమైనా ఈ ఊరికి రాజు అనుకుంటున్నాడా ఏంటి అని ప్రశ్నించాడు వరుణ్. వరుణ్ మాటలకి రమకి కోపం పెరిగిపోయింది. అతని మీద కొద్దిగా అరుస్తూ, నువ్వు నోరు మూసుకునుండు, నీకు అసలు భూపతి వర్మ ఎవరో తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఒకవేళ తెలిసి ఉంటే నీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. శక్తి, నీకు తన గురించి మొత్తం తెలుసు కదా, అయినా సరే ఎందుకు ఇలాంటి పనులు చేయడానికి సిద్ధమవుతున్నావురా నువ్వు? ప్రాణం మీద ఆశ లేదా నీకు అని ప్రశ్నించింది రమ. శక్తి కొద్దిగా కోపంగా, అబ్బబ్బబ్బా వదిలేయమ్మా, ప్రియాంక గారు ఇంకా తన బిడ్డ మనతో ఉన్నారని ఆయనకి ఎవరు వెళ్ళి చెప్తారు? మనం ప్రియాంకని జాగ్రత్తగా తన అత్తారింటికి పంపేద్దాం అని చెప్పాడు శక్తి. ఆ మాటలు వినగానే ప్రియాంక ఇంకా భయపడిపోయింది. లేదు లేదు, మా అత్తారింటికి నేను వెళ్ళను. అక్కడికి వెళ్తే వాళ్ళే నన్ను భూపతి వర్మ దగ్గరికి పంపించేస్తారు. అదే జరిగితే ఆ భూపతి వర్మ నా బిడ్డని బలి చేస్తాడు. అసలు నన్ను ఆ భూపతి వర్మ దగ్గరికి పంపించిందే వాళ్ళు. కానీ నిన్న రాత్రి నేను ఎలాగోలా కిటికీ ద్వారా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేశాను. కానీ నా దురదృష్టం కొద్దీ అతని మనుషులు నన్ను చూసేశారు. నేను ఎలాగో వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి వస్తూ ఉంటే మీ కారుకి ఎదురుగా పడి తగులుకొని స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా నేను మీకు చాలా రుణపడి ఉంటాను అని ఏడుస్తూ చెప్తోంది ప్రియాంక. వరుణ్కి ఆ అమ్మాయి చెప్పింది నిజమే అని అనిపించడంతో తనకి ధైర్యం ఇస్తూ, మీరేమీ వరి అవ్వకండి, నిజానిజాలు తేలేంత వరకు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోం. మీరిక్కడే నిశ్చింతగా ఉండండి. దోషి ఎవరో తెలిసాక నేను అతన్ని చట్టానికి అప్పగిస్తాను
వాళ్లే అతనికి శిక్ష వేస్తారు. ఇందులో నేను మీకు సహాయంగా ఉంటాను, మీరు భయపడకండి అని చెప్తాడు వరుణ్. శక్తి కూడా వరుణ్కి వంత పాడుతూ, అవునవును, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడి తీరాలి.